నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో 4 వస్తువుల గురించి చెప్పుకుని మూడింటిని వేరు చేస్తే 4వది పరమాత్మ తత్వం అనుభవంలోకి చెప్పుకొచ్చారు. బుద్ధిమంతుడకు వాడు ఘటమును, జలమును, సూర్య ప్రతిబింబమును మూడిటిని వదిలి, అనగా ఈ సమస్తమునకు విలక్షణుడుగా సూర్యుడున్నాడని తెలియచున్నాడు. ఎవరు? బుద్ధిమంతుడు తెలుస్తున్నాడు. బుద్ధిమంతుడు అంటే ఎవరయ్యా అంటే ఈ ఆత్మతత్వాన్ని శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకుని గురువు ద్వారా మనసుతో విచారం చేసి నిశ్చయించిన వాడు ఈ సూర్యుడు ఉన్నాడని తెలుస్తున్నాడు. ఎట్లా? సమస్తమునకు విలక్షణుడుగా ఉన్నాడు. సూర్యుడు వేరుగా ఉన్నాడు. ఎట్లా? ఘటం అంటే కుండ, కుండలో నీళ్లలో ఉన్న సూర్య ప్రతిబింబము, ఈ మూడు కాకుండా ఒక సూర్యుడు ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నాడని తెలుసుకుంటున్నాడు. అట్లాగే ఈ దేహము, బుద్ధి, ప్రతిబింబము ఈ మూడింటిని ప్రకాశింపజేయచ్చు సమీప వర్తి అయి, సాక్షి అయి, ఉదాసీనుడై, వైలక్ష్యముతో కూడుకున్నవాడై స్వప్రకాశమాన పరమాత్మ ఉన్నాడని బ్రహ్మజ్ఞాని తెలియచున్నాడు. ఎట్లా? మన శరీరము, బుద్ధి అంటే అంతఃకరణ కదా, ప్రతిబింబం అంటే ఎవరు? జీవుడు. ఈ మూడుని వదిలేసేసి సమీపవర్తి అయి, ఎవరు? జీవుడు అంటే ఎవరు? నేను అనుకుంటున్నాం కదా, వాడనమాట. వీటన్నిటిని దూరం చేసుకుని మనసు ద్వారా సమీపవర్తి అయి, సాక్షి అయి, ఉదాసీనుడై, వైలక్ష్యముతో కూడుకున్న వాడై, వైలక్ష్యం అంటే విలక్షణంగా వేరుగా ఉన్న పరమాత్మ ఎట్లా ఉన్నాడు? స్వయం ప్రకాశమానుడై పరమాత్మ ఉన్నాడని ఎవరు తెలుసుకుంటున్నారు? బ్రహ్మజ్ఞాని తెలుసుకుంటున్నాడు. వాడికి బ్రహ్మజ్ఞానం అంటే ఈ విషయవాసనల గురించి, శరీర తత్వం గురించి, పరమాత్మ తత్వం గురించి అన్నిటిగా అనుభవం కలవాడు కాబట్టి అట్లా బ్రహ్మజ్ఞాని తెలియచున్నాడు. లోకములో జనులు ఇరు తెగలై ఉన్నారు. ఎట్లా ఉన్నారు? లోకంలో 2 రకాలుగా ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు? ఆరోచికిన శత్రునాభ్య వహారిన చేతి అంటే ఆరోచికిన అంటే వాళ్ళు ఒక రకం వాళ్ళు. శత్రునాభ్య వహారిన చేతి వీళ్ళు ఒకరు అన్నమాట. 2 రకాలుగా ఉన్నారు. ఒకళ్ళు ఎవరు? ఆరోచకులు. రెండో వాళ్ళు ఎవరయ్యా అంటే తృణముతో కూడా తినువార్లు. తృణం అంటే ఏంటి? గడ్డి పైన తోలు అట్లా ఉండము కదా, దాన్ని పొట్టు, దాన్ని తృణం అంటారండి. ఆరోచకులు అనగా వాడికి వేరే రుచికరమైన వస్తువు లేదు. వారు అన్నమును, తృణాదులను తీసివేసి భక్షించగరు, అంటే ఆ పొట్టు తీసేసి తింటారు. ఎవరు? ఆరోచకులు. రెండో వారు ఎట్లాంటి వాడు? తృణముతో కూడా తినేవాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు అంటే శత్రునాభ్య వహారిన చేతి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయ్యా అంటే తృణము, రాళ్ళు, పచ్చళ్ళు, కూరగాయలు, మజ్జిగ అంతయు కలిపి తిందరు. వీరు విమర్శన జ్ఞానము లేనివారు. ఎందుకంటే దేని దాన్ని తీసేసుకోరు, అంతా కలిపి తినేసేస్తారు. వాళ్ళకి విమర్శన జ్ఞానం లేదు. వీరితో సమానులు అజ్ఞానులు. వీళ్ళతో సమానులు ఎట్లా? అజ్ఞానులు కూడా అంటే ఇట్లా ఇందాక చెప్పుకున్నట్టుగా 4 రకాల్లోంచి 3 వేరు చేసి పరమాత్మ తత్వాన్ని ఎట్లయితే తెలుసుకోలేరు, వీళ్ళు అన్నాన్ని, తృణాన్ని, పొట్టుని అన్నిటినీ కలిపి తినేస్తారు. వాళ్ళకి విమర్శ లేదు. అక్కడ తినేటప్పుడు విమర్శ లేదు. ఇట్లా వాళ్ళకి ఎట్లయితే విమర్శ లేదు, వీళ్ళకి అజ్ఞానులకు కూడా విమర్శ లేదు. ఈ శరీరమును, అంతఃకరణమును, చిదాభాసుని, ఆత్మను ఈ 4టిని ఏకముగా చేసి చూచెడు వారు. వీళ్ళకెవరికి? అజ్ఞానంతో ఉన్న వాళ్ళు చిదాభాసుని, శరీరాన్ని, అంతఃకరణాన్ని అన్నిటినీ కూడా కలిపి చూస్తున్నారు. వాళ్ళకి ఇంకేం తెలియదు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు. ఇక తృణాదులను వేరుగా చేసి తినేవారు జ్ఞానులు. శరీరాది జడ పదార్థములు వేరుగా చేసి చైతన్యాత్మను కనుగొని వారలు. ఎట్లాంటి వాళ్ళు? జ్ఞానులు. ఎట్లాంటి వాళ్ళు? తృణాదులు అంటే గింజలను వేరు చేసి, పొట్టును వేరు చేసి తినేవారు జ్ఞానులు. శరీరాది జడ పదార్థములు వేరుగా చేసి చైతన్యాత్మను కనుగొని వాళ్ళు ఎట్లాంటి? శరీరాన్ని, ఆత్మని వేరు చేసి కనుగొంటారు, తెలుసుకుంటారు జ్ఞానులు. ఎప్పుడు కూడా కలిసి లేదు, విడిగానే ఉంది. కానీ ఏమవుతుంది? అజ్ఞానంతో, తాదాత్మ్య భావంతో కలుపుకుని నిజమే శరీరమే ఆత్మనే అనుకుంటారు. వాళ్ళు శరీరమే నిజం అనుకుంటారు. ఆత్మ కదా, వాళ్ళకి ఆత్మ గురించి తెలియదు. ఈ శరీరమే నిజం అనుకుంటారు. వాళ్ళకి ఇంకేమి తెలియదు. వాళ్ళు అజ్ఞానులు అన్నమాట. దానికి మొట్టమొదటిగా మనకేం తెలియాలి? బ్రహ్మజ్ఞానం తెలియాలంటే
శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్పే గురువు కావాలి. దేహమాత్మ రూపు తేట తెల్లము చేసి అవలి చూపు నతడే గురువు భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి చెప్పినట్టుగా శరీరం వేరు ఆత్మ వేరు. దేహమాత్మ రూపు తేట తెల్లము చేసి, తేట తెల్లం అంటే ఎట్లా, మనకి నీరు తెల్లగం చేస్తే నీరు ఎట్లయితే తేటగా వచ్చి మాలిన్యం అంతా అడుక్కి వెళ్ళిపోతుందో అట్లాగే శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్పే గురువు అసలైన గురువు అన్నమాట. అతడే అసలు ఎట్లా భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి, ఆ భ్రమరము ఎట్లయితే ఆ గుడ్డును తీసుకొచ్చి ఊట్లో పెట్టి జుంకార నాదంతో తనంతవాడినిగా చేస్తుందో ఇక్కడ గురువు కూడా నాదానుసంధానంతో తనంతవాడినిగా చేస్తాడు. ఎట్లా శరీరం వేరు ఆత్మ వేరని తెలియజేస్తాడు అనమాట. అట్లా లేకుండా ఉన్న గురువులందరూ కూడా ఇంకా మామూలుగా ఉంటారు అనమాట. బాహ్యం గురించి మంత్రాలని అవన్నీ చెప్పుకొస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ జ్ఞానం శరీరాది జడ పదార్థములు వేరుగా చేసి చైతన్యాత్మను కనుగొనవారు. రత్న పరీక్షను తెలియని వారు రత్నములను రాళ్లను వేరుగా చేయజాలరు. ఎందుకని వాళ్ళకి రత్న పరీక్ష తెలియదు కాబట్టి రాళ్లు రత్నాలు అన్ని కలుసున్నా గానీ అట్లాగే చూస్తారు, వాళ్ళు వేరు చేయలేరు. రత్న పరీక్ష తెలిసిన వారు రాళ్ల నుండి రత్నమును వేరు చేయదురు. అలాగే ఎట్లా పరీక్ష విషయం తెలిస్తే ఏం చేస్తారు, వేరు చేస్తారు. రత్నాలను వేరు రాళ్లను వేరు చేస్తారు. తెలియకపోతే ఏం చేస్తారు, చేయలేరు వాళ్ళు. అలాగనే జడాజడములను వేరుగా జ్ఞానులు తెలియచున్నారు. జడం అంటే ఏంటి, అజడం. అజడం అంటే ఏంటి, చైతన్యం. జడం అంటే కదలకుండా ఉండేది, చైతన్యం అంటే కదిలేది. ఈ రెండింటినీ వేరుగా జ్ఞానులు తెలియచుందరు. అజ్ఞానులు అన్నింటినీ ఏకముగా కాంతురు. అజ్ఞానులు ఏం చేస్తారు, వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి ఒకటిగానే చూస్తారు. ఇది జ్ఞానులకును అజ్ఞానులకును భేదము. జ్ఞానులేమో రెండింటిని వేరుగా చూస్తారు, అజ్ఞానులేమో ఒకటిగా చూస్తారు తెలియక. దీనికి మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారు. పాప పుణ్యములను పసిగా పెరుగున ధరను పరమయోగి ఎరుగుగాక పసిడి పొందికని బాగుగా కూర్చోము విశ్వదాభిరామ వినురవేమ. పాప పుణ్యములను పసిగా పెరుగున, పసిగా అంటే ఇక్కడ పశువులను కాచేవాళ్ళని అర్థం ఉంది. ఇక్కడ ఇంద్రియాలతో భోగించేవాళ్ళని మనం తత్వపరంగా చెప్పుకోవాలి. పాప పుణ్యములను పసిగా పెరుగున, ఇంద్రియ లోలత్వంలో ఉండే వాళ్ళకి పాపం అంటే పుణ్యం అంటే తెలుస్తుందా, తెలీదు. ఎవరికి తెలుస్తుంది, ధరం అంటే ఈ భూమి మీద పరమయోగి ఎరుగుగాక. ఎవరు తెలుసుకుంటారు, పరమయోగికి తెలుస్తుంది పుణ్యం అంటే ఏంటి పాపం అంటే ఏంటి తెలిసి పసిడి పొందికని బాగుగా కూర్చోము. పసిడి అంటే ఏంటి, మనకి బంగారం. బంగారం అంటే ఏంటి, ఇక్కడ హిరణ్య గర్భుడు ఎక్కడున్నాడు, మనలో పరమాత్మ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రజామ్యన్నం చతుర్విధం. ఎక్కడున్నాడు, మనలోనే ఉంది. ఎట్లా ఉన్నాడు, హిరణ్య గర్భుడుగా ఉన్నాడు పరమాత్మ. ఎట్లా ఉన్నాడు, పసిడి బంగారపు తేజస్సుతో మెరిసిపోతుందని మనకు మంత్రపుష్పం చెప్తుందండి పరమాత్మ తత్వం గురించి. మరి అట్లాంటి పరమాత్మ తత్వంతో పసిడి పొందిక అంటే పరమాత్మతో కలిసి బాగుగా కూర్చును. ఎప్పుడు కూడా ఏకత్వ భావంలో ఉంటాడనమాట. ఎట్లా, అజ్ఞానేమో ఎట్లయితే విడదీసుకోలేడో జ్ఞాని ఎట్లయితే విడదీసుకుంటాడో, విడదీసుకుని ఎట్లా ఉంటాడు, అభేదంతో ఉంటాడు. ఎవరు, జ్ఞాని. ఎంతటా భగవంతుని చూడగలుగుతాడు కదా. అజ్ఞానం ఏం చేస్తాడు, మొత్తాన్ని కలిపేసేసుకుని అజ్ఞానంతో అట్లాగే ఉంటాడు. ఇక్కడ కూడా ఆ పసిడి పొందికని బాగుగా కూర్చుని ఆ పరమాత్మ తత్వంతోనే కలిసి ఎప్పుడు ఆనందంగా ఉంటాడని విశ్వదాభిరామ వినురవేమ అని మనకు వేమన యోగి ఈ పద్యం ద్వారా తెలియజేశారు. దేహం ధ్రియం చిత్ ప్రతిబింబం ఏవం విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం ద్రష్టారం ఆత్మానం అఖండ బోధం సర్వప్రకాశం సద్విలక్షణం. ఇంకేం చెప్పుకొస్తున్నారు, బింబముకు పరమాత్మ స్వరూపమును తెలుపుతున్నారు. బింబం అంటే ఉన్నది కదా, అసలు సూర్యుడు ఎట్లయితే పైన ప్రకాశిస్తున్నాడో అట్లా ఈ పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నారు అన్నమాట. ఘటములో జలము, జలములో ప్రతిబింబము, బింబము వేరుగా ఉన్నది. శరీరము అందులో బుద్ధి, బుద్ధిలో ప్రతిబింబము,
చిదాభాసుడు దానికి అధిష్టానమగు కూటస్థుడు వేరుగా ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎట్లా బింబమగు పరమాత్మ స్వరూపము తెలుపుతున్నారు. ఎట్లా ఘటం అంటే ఘటములో జలము, ఒక కొండ ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లలో ప్రతిబింబము, బింబము వేరుగా ఉన్నది. 4 ఉన్నాయి. ఎట్లా అయితే అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ శరీరంలో కూడా శరీరం అంటే కొండ లాంటిది. అందులో బుద్ధి అంటే ఏంటి? జలము. బుద్ధిలో ప్రతిబింబము. ఈ బుద్ధి అనే జలంలో ప్రతిబింబం ఎవరు? నేననే జీవుడు, చిదాభాసుడు అన్నమాట. ఈ ప్రతిబింబం అనేవాడు చిదాభాసుడు. దానికి అధిష్టానము ఎవరికి? ఈ జీవుడికి అధిష్టానము కూటస్థుడు వేరుగానున్నాడు. ఈ కూటస్థునకు పరమాత్మకు అభేదము. ఇక్కడ చిదాభాసుడు అంటే ఆ చిత్శక్తిని భాషించేవాడు జీవుడు. తర్వాత పరమాత్మ ఎట్లాంటి వాడు? కూటస్థుడు అన్నమాట. పరమాత్మ అంటే కూటస్థునకు పరమాత్మనకు అభేదం, భేదం లేదు, ఒకటే. కూటస్థాత్మయే పరమాత్మ. ఈ ప్రకారము తెలియటమే ఈ మూడింటిని వదులుట యగును. మళ్ళీ ఇంకొకసారి చూతానండి, అందరూ అవగాహన చేసుకోండి దీన్ని. ఎట్లాంటిది అంటే బింబ ప్రతిబింబ న్యాయం అంటారు దీన్ని. ఘటం అంటే ఒక కుండలో నీళ్లు, ఒక కొండ ఉన్నది, అదొకటి. కుండలో నీళ్లు ఉన్నాయి 2. అందులో ఏమవుతుంది? సూర్యుడి ప్రతిబింబం కనిపిస్తుంది 3. ఈ అసలు బింబం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. సూర్యుడు వేరుగా ఉన్నాడు. అక్కడ 4 ఎట్లయితే వచ్చినాయో ఇక్కడ కూడా శరీరం ఉంది. ఈ శరీరంలో ఏముంది? బుద్ధి ఉంది. ఈ బుద్ధిలో ఏముంది? ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం అంటే చిదాభాసుడు, జీవుడు. ఈ రెండింటిని కలిపి 2 ఏదైనా ఒకటే అర్థం అనుకోండి. ప్రతిబింబం అన్నా, చిదాభాసుడన్నా, జీవుడన్నా ఏదైనా ఒకటే. ఈ మూడింటికి దానికి అధిష్టానము కూటస్థుడు. అధిష్టానం ఎవరున్నారు? కూటస్థుడు వేరుగా ఉన్నాడు. అధిష్టానం అంటే ఉన్నాడు, సాక్షిభూతుడుగా ఉన్న దాన్ని అధిష్టానం అంటారండి అన్నిటికంటే. ఈ కూటస్థునకును పరమాత్మనకు అభేదము. ఈ కూటస్థున్నే పరమాత్మ అంటారన్నమాట. ఈ కూటస్థాత్మయే పరమాత్మ. ఈ ప్రకారము తెలియటమే ఈ మూడింటిని వదులుటేగును. ఈ 3 తెలియాలంటే ఏం చేయాలి? మనకి శరీరం యొక్క అనుభవం తెలియాలి, బుద్ధి యొక్క స్థితి తెలియాలి, జీవభావం తెలియాలి, పరమాత్మ తత్వం తెలిసి ఈ 4 రకాలు తెలిస్తే ఈ 3 కూడా వచ్చిపోయాయి. పరమాత్మ ఒక్కడే సాక్షిభూతుడు, అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నాడని అనుభవం కలుగుతుందండి. తర్వాత శుద్ధమై, తీక్ష్ణమై, సూక్ష్మమై ఉన్నట్టి బుద్ధి యందు స్ఫటికమణి వలె పరమాత్మ ప్రకాశించుతున్నది. ఎట్లా ఉన్నాడు ఈ పరమాత్మ? ఈ బుద్ధికి కూడా సూక్ష్మమైన ఆ బుద్ధి ఎట్లా అవ్వాలి? సూక్ష్మం అవ్వాలి. స్ఫటికమణి వలె పరమాత్మ ప్రకాశించుతున్నది. ఎట్లా ఉంది ఆ బుద్ధి? ఎట్లా ఉండాలి? సూక్ష్మాతి సూక్ష్మయ్యి స్ఫటికమలి అనే ఉండాలి. ఎట్లా ఉండాలి? మాలిన్యం లేకుండా ఉంటే అందులో పరమాత్మ ప్రకాశించుతున్నది. బుద్ధి గుహ యందు పరమాత్మ ఎన్నది. ఎక్కడున్నాడు పరమాత్మ? మనలో బుద్ధి గుహ యందు పరమాత్మ ఉన్నాడు. గుహ మేధు తృణాదులచే ఆవరించినప్పుడు అందులోని వస్తువు కానబడదు. మనకు అద్దం మీద ఎట్లయితే మాలిన్యం ఉంటే మన ప్రతిబింబం కనిపించదో, ఈ గుహ యందు మేధు తృణాదులు అంటే గడ్డి, కాదం, గడ్డి అలాంటివి ఉంటాయి కదా. ఇది తృణం అంటే పొట్టు, అలాంటివన్నీ కూడా కప్పేసి ఉందనుకోండి ఆ గుహని, లోపల ఉన్నది ఏం కనిపిస్తుంది? కనిపించదు. దాన్ని తొలగించుకుని లోపలికి వెళ్తే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గుహ ఎట్లా ఉంది? మేధు తృణాలతో కప్పి ఉన్నది, పొట్టు గడ్డి దాంతో కప్పి ఉన్నది, అందులోని వస్తువు కానబడదు. అలాగున అజ్ఞాన ఆవరణము మలిన వాసనలు ఉన్నప్పుడు బుద్ధి ఆచ్ఛాదిత మగుడచే అందులోని పరమాత్మ కనబడదు. అందరూ సాధన చేస్తూ ఉంటారు, నాకు తెలియట్లేదు అంటే ఎందుకు తెలియట్లేదు? ఎవరికి వాళ్ళకయ్యా అంటే అజ్ఞానం అనే ఆవరణం, ఆ మలిన వాసనలన్నీ కూడా కప్పి ఉన్నది. దేనికి? ఆ బుద్ధిని తెలుసుకొని ఇవ్వట్ల. ఆచ్ఛాదిత మగుడితే కప్పుంది, అందులోని పరమాత్మ బయటపడదు. ఎందుకని బయటపడదయ్యా అంటే తెలుసుకోలేదు వాడు. కాబట్టి దీనికి కూడా మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారండి. ఒక ఎందు బుట్టి ఎన్నది అన్నము బ్రాకునందు ఫలము మానితమగు సోగుగాలి బట్టి సాధించుచుండురా విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా ఉన్నాడు పరమాత్మ? ఒక ఎందు బుట్టి ఎన్నది అన్నము, ఒడ్లో ఉంది కదా బియ్యం, అట్లాగే
ఒక ఎందు పుట్టి ఉన్నది అన్నము, దాంట్లోనే ఉంది అన్నం. రాకునందు ఫలము మానితమగు. చెట్టును మామిడి చెట్టుని పెట్టాము, పెట్టి ఏం చేస్తాము, మామిడి పళ్ళు ఎప్పుడు కాస్తుందా అని ఎదురు చూస్తాం. ఎందుకని మనకి తెలుసు. ఏం తెలుసు? ఆ చెట్టులో మామిడి పండు ఉంది. ఎట్లా? నువ్వు పెట్టేటప్పుడే నీకు తెలుసు. ఇట్లా ఊకలో బియ్యం ఎట్లయితే ఉన్నాయని తెలుస్తుందో నీకు. ఊకంటే అక్కడ వడ్లండి, వడ్లలో బియ్యం ఉన్నాయని ఎట్లయితే తెలుసో, ఈ చెట్టులో ఫలం ఉందని ఎట్లయితే తెలుసో, అట్లాగే సోగు గాలి బట్టి సాధించుతుండగా నీకు ఏదైతే గాలి సోకుతుందో ఆ గాలిలో పరమాత్మ ఉన్నాడని వేమన యోగి చెప్తున్నారు అన్నమాట. ఎందుకని? మనకి కనిపించట్లా. దానికి ఇంకో గద్యం ద్వారా అంటారు వేమన యోగి, గాలి ఎందే పుట్టి గాలి ఎందే పెరిగి గాలి తెలియలేరు కదా నరులు, గాలి ఎందే ఆత్మ కలదు అదే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడున్నాడు పరమాత్మ? ఎక్కడ కూర్చున్నాడు వీడు? గాలి ఎందే పుట్టి గాలి ఎందే పెరిగి గాలి తెలియలేరు కదా నరులు, గాలి ఎందే ఆత్మ కలదరే తత్వము విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా? ఒడ్లోంచి బియ్యాన్ని వేరు చేసినట్టుగా, చెట్టులోంచి పండుని వేరు చేసినట్టుగా, గాలిలోంచి పరమాత్మ తత్వం తెలియాలంటే ఏం చేయాలి? అంతర్ముఖ సాధన చేసి యొక్క విచక్షణ జ్ఞానంతో ఈ తత్వాన్ని ఏదైతే ఉందో శరీరాన్ని ఆత్మని వేరు చేసి, అట్లా ప్రతిదాన్ని వేరు చేసుకుంటా అంటే మిగిలేది ఏంటంటే పరమాత్మ. ఈ పరమాత్మ వాచా వేదాంతం చెప్తుందండి, అచల తత్వం అంతా చెబుతుంది. కానీ ఎట్లా ఉన్నాడు అంటే ఆ సూక్ష్మాన్ని గురువు ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అది ఎట్లాంటి గురువు? పరమ గురువు ద్వారా తెలుసుకుంటేనే నీకు ఈ బుద్ధితో నిశ్చయించే స్థితి కలుగుతుంది. లేకపోతే ఎంతసేపు కూడా ఉన్నదనుకుంటావు కానీ ఎట్లా ఉన్నదనేది నువ్వు చూడలేవు. కాబట్టి చూడాలంటే ఇట్లా తెలుసుకోవాలి. మనకి వేమన గారు చెప్తున్నారు అన్నమాట. అవన్నీ తొలగగా గుహయను దగ్గు. ఇప్పుడు ఆ గుహకి కప్పి ఉన్నాయి కదా పొట్టు తృణాదులన్నీ, గడ్డి కాలం అంతా కూడా, అవన్నీ తొలగగా గుహయను దగ్గు బుద్ధియు అందులోని పరమాత్మయు స్పష్టము. అప్పుడేం జరుగుతుంది? తనకి స్పష్టంగా గోచరం అవుతుంది. అడ్డం ఏదైతే ఉందో అడ్డాన్ని తొలగించేసుకుంటే దానికి కలుగుతుంది అనమాట. మనకు కూడా భగవద్గీతలో చెప్పుకొస్తాడు, మావి చేత శిశువు, దుమ్ము చేత అద్దము, పొగ చేత అగ్ని కత్తి ఉన్నట్టుగా అజ్ఞానం చే కత్తి ఉన్నది, అజ్ఞానాన్ని తీసుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుందని చెప్పుకొస్తారన్నమాట. అట్లాగే అందులో నుండి సర్వమును వినోదముగా తెలియచున్నాడు. ఎవరు? ఈ పరమాత్మ ఈ శరీరం అనే గుహలో ఉండి సర్వాన్ని తెలుసుకుంటూ వినోదంగా తెలియచున్నాడు. నాటకశాల వేషధారుల వలె అనాత్మ పదార్థములను తెలియచున్నాడు. నాటకశాలలో ఎట్లా ఉంటారు? వేషధారులు అందరూ కూడా తన యొక్క స్వరూపం, మామూలుగా నిజ స్వరూపం తెలుసుకొని, మనం నాటకం చేయడానికి వచ్చాం కాబట్టి నాకు కాసేపు స్టేజీ మీద నాటకం వేస్తున్నాం అని వాళ్ళకి తెలిసి నటన చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? పరమాత్మ అందుకు సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఇదంతా వచ్చి నాటకమే కదా, ఇదంతా కూడా ఇది రంగస్థలం కదా అని తెలిసి తను ఎట్లా ఉన్నాడు? సాక్షిభూతుడుగా ఉన్నాడు. దీనికి ఎట్లాగూ మనస్సు రాజు, బుద్ధి మంత్రి, చైతన్య అభాస మహిమచే జీవసత్తాతే ఇవి ఆడుచున్నది. ఎట్లా ఉంది? ఇది మన మనస్సే రాజు, బుద్ధే మంత్రి, చైతన్య అభాస మహిమచే. చైతన్య అభాస అంటే ఆ భాషిస్తల్లా అక్కడ ఆ యొక్క మాయచే జీవసత్తాతే నేను జీవుణ్ణని ఆడుచున్నాడు. మనస్సును రాజు సంకల్ప వికల్పాక వృత్తి అను వేషము ధరించి ఉన్నాడు. ఈ మనస్సు అనే రాజు ఏం చేస్తున్నాడు? సంకల్ప వికల్పాలనే వృత్తితో వేషాన్ని ధరించి ఉన్నాడు. బుద్ధి అను మంత్రి నిశ్చయరూప వృత్తి అను శృంగారమును సింగారించి ఉన్నాడు. ఈ బుద్ధి అనే మంత్రి ఏం చేస్తున్నాడు? నిశ్చయిస్తున్నాడు. ఒక సంకల్పం చేస్తే ఇది ఉన్నది అంటే నిజమే ఉన్నది అనేది నిశ్చయిస్తోంది బుద్ధి. ఈ శరీరం అన్నది నాటకశాల. ఎట్లా ఉంది? ఈ శరీరమే ఒక నాటకశాల. అంతఃకరణమే పూర్వరంగము. ఎట్లా అంతఃకరణం అంటే ఏం చెప్పుకుంటున్నాం? మనస్సు అని చెప్పుకుంటున్నాం, లేకపోతే నాలుగుగా పనిచేస్తుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా పనిచేస్తుంది. ఇదంతా కూడా పూర్వరంగం అంటే ఏంటి? నాటకశాల. ముంగిలి ప్రదేశం అంటే, ముంగిలి అంటే ముందు ప్రదేశం. మనం నాటకం ఆడాలంటే ఏం చేయాలి? ఈ అంతఃకరణ ఉండాలి. ఈ అంతఃకరణ ఏంటిది? ఈ నాటకశాలకి ముంగిలి ప్రదేశం. ఎవరేది నటించినను ఇచ్చోటనే రాజు యొక్క ఆజ్ఞ లేక
ఎవరునూ ప్రవర్తించరు కదా. రాజు అంటే ఎవరు? మనస్సు యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరు ప్రవర్తించరు కదా. మనది కూడా ఇది ఒక నాటకశాల. దీనిలో మనసు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయిస్తే మనం మన ఎవరి యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగున మనస్సు బుద్ధి ఏకమై ఇంద్రియాదులను ఆయా వృత్తులను వేషములను ధరించి అంతఃకరణమును ముంగిలి యందు ఆడుతున్నారు. ప్రతి వాళ్ళు సాధకులు గాని సాధకులు కాని వాళ్ళు కాని ఏం చేస్తున్నారు? మనస్సు బుద్ధి ఏకమైంది, మనసు సంకల్పించింది, బుద్ధి నిశ్చయించింది. అప్పుడు ఏం చేస్తుంది? ఇంద్రియాదులను ఆయా వృత్తులను వేషముల ధరించి, ఆయా వృత్తులంటే వేషం అంటే ఏంటి? ఇక్కడ చెవులు వినమంటాయి, మన మనసు సంకల్పిస్తుంది, వినమంటాయి, తినమంటాయి, చూడమంటాయి. ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలన్నీ కూడా వేషాలను ధరించి అంతఃకరణమును ముంగిలి యందు ఆడుచున్నారు ఈ మనసు ద్వారా. మరి ఆత్మయను ప్రేక్షకుడు విలక్షణుడై ఉన్నాడు. మరి ఇది చూసేవాడు ఎవరు? ఆత్మ అనే ప్రేక్షకుడు విలక్షణుడై ఉన్నాడు. చేసేదంతా ఎవరు? నేనే జీవుడు చేస్తూ ఉంటే ఆత్మ అనే ప్రేక్షకుడు, చేసేవాడు వేరు చూసేవాడు వేరు కదండి. నాటకశాలలో వేసేవాడు నాటకం వేస్తూ ఉంటే చూసేవాడు ఎదురుగుండా కూర్చుని చూస్తూ ఉంటాడు. చూసేవాడు చేస్తాడా? చేయడు. అట్లాగే ఇక్కడ ఆత్మయను ప్రేక్షకుడు విలక్షణుడై ఉన్నాడు. మరియు ఆ ఆత్మ అఖండ జ్ఞాన స్వరూపము, అఖండ జ్యోతి, నిరపేక్ష ప్రకాశము, సదసత్తులకు విలక్షణము, సదా సత్తులకు విలక్షణము, సత్యమనిన అసత్యముండియే సత్యమని పేరు కలిగను. సత్యం అంటాం ఏంట్లో? అసత్యం అని రెండోది ఉంటేనే మనం సత్యమని అంటాం. సత్యముండియే అసత్యమని చెప్పవచ్చును, సత్యం ఉంటేనే అసత్యమని చెప్పవచ్చును. అలాగున ఆత్మ సత్యనిన అసత్తుండియే తీరవలయు, అసత్తనిన సత్తుండియే ఎండవలయు. అప్పుడు ద్వంద్వము సిద్ధమయ్యే ఉన్నది. ఆత్మ ఎన్న ద్వంద్వాతీతము కదా. అది చాలా చాలా లోతు విషయం అండి. ఈ ఆత్మ అంటే ఎట్లా? ద్వంద్వానికి అతీతం. దానికి మనం ఇంకొకటి చెప్పడానికి లేదు. సత్యం అంటే అసత్యం ఉంది, అసత్యం అంటే సత్యం ఉంది. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా ఉన్నాయి. మరి ఆత్మ అంటే ఏం చెబుతావు నువ్వు? చెప్పటానికి లేదు. కాబట్టి ద్వంద్వాతీతము, రెండిటికి అతీతమైంది. అది అద్వైతము. కావున పరమాత్మ సద్విలక్షణము. ఇదే విషయమును భగవద్గీత వచించున్నది. నసత్ తన్నాసదుచ్యతే. ఆ పరమాత్మ సత్తు కాదు, అసత్తు కాదు. దీనిని తెలియవాడు ముక్తుడగును. అసత్తు కాదు, సత్తు కాదంటే ఉన్నదా అంటే ఉన్నది, లేదా అంటే లేదంటే ఉన్నది, లేదంటే ఎట్లా కుదురుతుంది? ఉన్నది అంటే ఎట్లా ఉందో చెప్పలేదు. ఎందుకంటే ముక్తుడైన వాడు ఇహ అనుభవైక వేద్యం కాబట్టి వాడు చెప్పలేడు. మరియు సత్ అనగా మహదాది కార్యజాతము. సత్ అంటే మహదాది కార్యజాతం. ఏంటిది? కనిపించేది. ఎట్లా? ఎవరంటే నువ్వు ఉన్నావు, ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే ఏదో చేస్తోంది ఒక శక్తి అని చెబుతాం. ఇది కనిపించేది. అసత్ అనగా అవ్యాకృతము, పరమాత్మచే కల్పింపబడింది. ఏంటి? సృష్టి అంతా కూడా అసత్తు కాదు, సత్తు కాదు. ఈ రెండింటికన్నా విలక్షణముగా బ్రహ్మం ఉన్నది. సదా సత్తు కాదు బ్రహ్మము, సత్తు కాదు, అసత్తు కాదని చెప్పి మనకి అతి రహస్యం చెప్తేస్తున్నారండి. దీనికి మనకి ఏదో పద్యం చెప్తున్నారన్నమాట. ఆకృతి నరయ్యగా నిరాకృతి ఎనదగు, నాకృతి నొగుదగు నిరాకృతిట్టు, అవి రెండు లేక అపురూపమైండు విశ్వదాభిరామ వినురవేమ. ఆకృతి నరయ్య నిరాకృతి ఎనదగు. ఆకృతి అంటే ఈ కనిపిస్తా ఉండేదానికి కనిపించకుండా ఏదో ఉందంటాం. నాకృతి నొగుదగు నిరాకృతిట్టు, ఇది కనిపిస్తోంది, కనిపించింది ఏదో ఉందంటాం. మరి కనిపించేది కనిపించింది కాకుండా అవి రెండు లేక అపురూపమయ్యుండు విశ్వదాభిరామ వినురవేమ. ఆ రెండు లేకుండా ఎట్లా ఉంది? అపురూపమై ఉంది. అపురూపం అంటే ఇంకొకటి లేదు దానికి సాటి, దానికి అదే సాటి. ఇంకెవ్వరు ఏది ఉపమానం కానీ ఏది చెప్పటానికి లేదు. ఇవన్నీ కూడా ఈ గాజురాళ్ళని మరి రకరకాలుగా చెప్పుకుంటున్నాం కదా. తాడని, పామని, ఒక స్తంభం అని, ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ దేనికి? ఉపమానంగా చెప్పుకుంటున్నాం గాని అది కాదు. దానికి ఇట్లా తెలుసుకోవాలనే దారి చూపించడమే కానీ వెళ్ళాకేమైంది? తెలుసుకోవడానికి దారి తప్ప అడ్రస్ చెప్పారు కానీ ఇంటికి వెళ్ళిపోయాక ఏమైంది? ఇల్లు అయిపోయింది, అడ్రస్ లేదు. అట్లాగే ఇది
ఆకృతి కాదు, నిరాకృతి కాదు, రెండు కాదు, సర్వసత్తు విలక్షణుడు అన్నమాట. సత్యానికి అసత్యానికి విలక్షణుడు పరమాత్మ. సత్యం అంటే ఉన్నది, అసత్యం అంటే లేదు. అసత్యం అంటే లేదు, లేదని చెప్పడానికి ఎవరున్నారు? నీలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా. అది నువ్వా అంటే ఈ శరీరం నేను కాదు. మరి ఎవరయ్యా అంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ ఎట్లాడే అంటే ఆకృతి కాదు, నిరాకృతి కాదని విశ్వదాభిరామ వినురవే అని వేమనయోగి అట్లా చెప్తుంటే, ఇక్కడ వివేక చూడమనిలేనేమో సత్యము కాదు, అసత్యము కాదు, రెండు లేకుండా సభసత్తుకు విలక్షణంగా బ్రహ్మం ఉందని చెప్పి మనకి వివేక చూడమని చెప్తోందండి. నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం అంతః బహిః శూన్యం అనన్యం ఆత్మనః విజ్ఞాయ సమ్యక్ నిజరూపం ఏతత్ పుమాన్ విపాప్మా విరజః విమృత్యుః. మరియు ఆ పరమాత్మ త్రికాలాభాద్యుడు, సమస్త భూతములయందుండువాడు, సర్వవ్యాపకుడు, సూక్ష్మాతి సూక్ష్మ రూపుడు, లోపల విండువాడు బయట విండువాడని వచింప నలవి కానివాడు. లోపల ఉంటాడా, బయట ఉంటాడా, ఎక్కడుంటాడా అని చెప్పడానికి వీలు లేనివాడు. ఎందుకు అంటే బాహ్యాభ్యంతరము లేక అంతటను నిండి ఉండువాడు పరిపూర్ణుడు. ఇట్టి పరమాత్మను తన కన్నా భిన్నముగాని స్వస్వరూపముగా తెలిసిన మహానుభావుడు పాపము లేనివాడవును. ఇట్లా ఎవరైతే తెలుసుకుంటాడో మహాత్ముడు తనకంటే భిన్నము కాని తానే అదని ఎవరైతే తెలుసుకుంటారో స్వస్వరూపముగా తన యొక్క నిజస్వరూపము అదే అని తెలిసిన మహానుభావుడు పాపము లేనివాడవును. అందుకనే మనకి భగవద్గీతలో కూడా ఎంత చెప్పినా అర్థం కాక జ్ఞాననేత్రం ఇచ్చి అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూపిస్తే అప్పుడు తనకి భక్తి కలిగిందండి. అందుకని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం అయితే 12 భక్తి అధ్యాయం. ఇంతకు ముందు భక్తి లేదా అంటే ఉన్నది, నమ్మకం లేని భక్తి ఉన్నది, రెండుగా ఉన్న భక్తి ఏకత్వం వచ్చింది. ఏకత్వం వచ్చేటప్పటికి అప్పుడు ఏం చెబుతున్నాడు కృష్ణుడు గీతలో? రెండింటినీ సమంగా చూస్తాడు ఎవరైతే వాడు నాకు భక్తుడు. శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్తంగా వివర్జిత తుల్య నిందా స్తుతిర్మౌని. తుల్య నిందా స్తుతిర్మౌని ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే పొగుడుతారో ఇద్దరిని సమానంగానే చూస్తాడు. ఎవరు పొగిడేవాడు ఎవరు, తిట్టేవాడు ఎవరయ్యా అంటే ఏంటి అక్కడ అర్థమైక ఏమీ లేదు. ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, జీవభావంతో వాడు మాట్లాడుతున్నాడు. వీడు ఎట్లా ఉన్నాడు? చూసేవాడు ప్రేక్షకుడిలాగా సాక్షిభూతుడుగా ఉండి ఎట్లయితే చూస్తున్నాడో ఈ సాధకుడు కూడా తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుని ఆ సాక్షిభూతంగా ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తాడు? పరమాత్మ భావంలోనే ఉంటాడు. వాడు పాపాన్ని పొందడు. ఎట్లా పాపాన్ని పొందడు? సమంగా చూస్తాడని గీతలో చెబుతుంటే వేమనయోగి ఎప్పుడు చెబుతారు? పాపం లేదు వాడికి. పాపం అనగానేటనో పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు. కర్మ జనుడు కాక కనగలిగినడల నేను చేస్తున్నాననే భావం లేకుండా, నేను చేస్తున్నానని ఎవరన్నా భావం లేకుండా ఎట్లయితే ఉంటాడు వాడు? పాప భయం లేదు వాడికి, పరగ భయం అంటారు వేమనయోగి. పాపం అంటే ఏంటి? నేను చేస్తున్నాను. మరి ఇట్లా ఈ స్వస్వరూప స్థితిలో ఉన్నవాడికి పాపం లేదంటే ఎట్లాగయ్యా అంటే వాడు పరమాత్మ భావంలో ఉంటాడు. వాడు అసలు ఏమీ సంకల్పించడు, చేయడు. మరి ఎట్లా జీవనం సాగిస్తాడయ్యా అంటే రామరాజు మీద నీటి బొట్టులాగా ఉంటాడండి. అది కూడా అనుభవైక వేద్యమే. ఇక తర్వాత తమోగుణ రజోగుణములు లేనివాడుగాను, ఆ పాపం లేనివాడు ఎట్లా ఉంటాడు? వాడికి తమోగుణం లేదు, రజోగుణం లేనివాడుగాను, మృత్యువు అతిక్రమించిన వాడుగాను, అమృత రూపుడుగాను అగుచున్నాడు. వాడు ఎట్లాంటి వాడు? చావుని అతిక్రమించాడు. చావు అంటే ఏంటో తెలుసు వాడికి, ఎట్లా వచ్చిందో తెలుసు, సృష్టి రహస్యం తెలుసు, లయ విషయం తెలుసు, స్థితి విషయం కూడా మూడు తెలుసు వాడికి. కాబట్టి మృత్యువుని అతిక్రమించిన వాడగును, అమృత రూపుడు గను అగుతున్నాడు. అమృత రూపుడు అంటే మృతం లేని పరమాత్మ ఎట్లయితే ఉన్నాడో వీడు కూడా అట్లాగే ఉన్నాడు. ఇక బ్రహ్మ ప్రాప్తో విరజో విమృత్యు. బ్రహ్మను పొందినవాడు రజోగుణ శూన్యుడై మృత్యురహితుడై అమృతమును పొందినవాడగును. ఈ బ్రహ్మతత్వాన్ని ఎవరైతే అనుభవాన్ని పొందుతాడో వాడికి రజోగుణం లేదు. నేననే భావం లేకుండా ఉంటూ రజోగుణం లేకుండా ఎప్పుడు ఆత్మభావంలో ఉండి అమృతాన్ని పొందిన వాడగును అని చెప్తూ కఠోపనిషత్తు చెప్తోంది. నిత్యం ఆత్మ నిత్యము. నిత్యం అంటే ఏంటి? ఆత్మ నిత్యము. 3 కాలముల్లో నుండును. ఎప్పుడు? భూతకాలం జరిగిపోయిన కాలంలో ఉంది, వర్తమాన కాలం జరుగుతున్న కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉంది, రేపు జరగబోయే దాంట్లో కూడా ఉంది. 3 కాలంలో ఉండినది. ఈ విషయమై
శ్రీ శంకరానంద యతీంద్ర కృత గీతాభాష్య సారము. ఆత్మ అతి సూక్ష్మ మగుట వలన మహత్తగుట వలన నాశశీలము కాదు, ఇది నశించేది కాదు. మహత్తగుట ఉంది కాబట్టి ఆత్మ సూక్ష్మంగా ఉంది, నాశనం కాదు, సదా నిత్యమే. అందువలన అందులకు అనుమాన ప్రమాణము ఆత్మానిత్య పరిపూర్ణత్వాద్ దగవదతి. ఆత్మ నిత్యము పరిపూర్ణమగుట వలన ఆకాశం వలె, అనగా ఆకాశం అంతటా వ్యాపించినట్ల ఆత్మయు పరిపూర్ణము, అందుకే నిత్యము. ఇటులనే ఒక దేహము నశించినను పదార్థములన్ని చోట్ల లభించుతున్నందున సూర్యుని వలె ప్రకాశించు ఆత్మ పదార్థం ఉన్నందువలనే పదార్థము లభించుతున్నది అను అన్యధాను ప్రపత్తి ప్రమాణము. దాని వలనే కలిగిన అర్థాపత్తి ప్రమాణమును ఆత్మ యొక్క నిత్యత్వమును సాధించుతున్నది అని. కాబట్టి